సర్వోన్నతుండైనా సర్వాధికారియు సర్వోన్నతుండైనా మన తండ్రిని ఘనపరచి మనమోత్సహించెదము. మన తండ్రిని ఘనపరచి మనమోత్సహించెదము. గొర్రె పిల్ల వివాహోత్సవ సమయము వచ్చెను రండి. గొర్రె పిల్ల వివాహోత్సవ సమయము వచ్చెను రండి. సిద్ధపడెను వధువు సుప్రకాశము గల, సిద్ధపడెను వధువు సుప్రకాశము గల, నిర్మల వస్త్రములతో నాలంకరించుకొనెన్, నిర్మల వస్త్రములతో నాలంకరించుకొనెన్. గొర్రె పిల్ల వివాహోత్సవ సమయము వచ్చెను రండి. గొర్రె పిల్ల వివాహోత్సవ సమయము వచ్చెను రండి. పరిశుద్ధుల నీతి క్రియలే అవస్త్రములు, పరిశుద్ధుల నీతి క్రియలే అవస్త్రములు. గొర్రె పిల్ల రక్తములో శుద్ధి నొందిన వారు, గొర్రె పిల్ల రక్తములో శుద్ధి నొందిన వారు. గొర్రె పిల్ల వివాహోత్సవ సమయము వచ్చెను రండి. గొర్రె పిల్ల వివాహోత్సవ సమయము వచ్చెను రండి. తెల్లాని గుర్రముపై వినవాడు, తెల్లాని గుర్రముపై కూర్చుండినవాడు, నమ్మకమయ్యున్నట్టి పెండ్లి కుమారుండు, నమ్మకమయ్యున్నట్టి పెండ్లి కుమారుండు. గొర్రె పిల్ల వివాహోత్సవ సమయము వచ్చెను రండి. గొర్రె పిల్ల వివాహోత్సవ సమయము వచ్చెను రండి. దేవుని వాక్యమను నామము గలవాడు, దేవుని వాక్యమను నామము గలవాడు, రక్తములో ముంచిన వస్త్రము ధరించే, రక్తములో ముంచిన వస్త్రము ధరించే. గొర్రె పిల్ల వివాహోత్సవ సమయము వచ్చెను రండి. గొర్రె పిల్ల వివాహోత్సవ సమయము వచ్చెను రండి. ప్రేమించి సంగముకై ప్రాణంబునిడే ప్రభువు, ప్రేమించి సంగముకై ప్రాణంబునిడే ప్రభువు. పరిశుద్ధ పరచుట కొరకై తానప్పగించుకొనెను, పరిశుద్ధ పరచుట కొరకై తానప్పగించుకొనెను. గొర్రె పిల్ల వివాహోత్సవ సమయము వచ్చెను రండి.
గొర్రె పిల్ల వివాహోత్సవ సమయము వచ్చెను. రండి శ్రీ యేసుక్రీస్తుండే సంగంబునకు శిరసు శ్రీ యేసుక్రీస్తుండే. సంగంబునకు శిరసు వాక్యావుదకము తోడా శుద్ధి పరచుచుండే. వాక్యావుదకము తోడా శుద్ధి పరచుచుండే. గొర్రె పిల్ల వివాహోత్సవ సమయము వచ్చెను. రండి గొర్రె పిల్ల వివాహోత్సవ సమయము వచ్చెను. రండి. దయచేసి ఎవరైతే వెనక వస్తున్నారో వారికి స్థలం ఉండునట్లుగా మనందరం లేచి నిలబడి బైబిల్ పల్లవి పాడుతున్నప్పుడు వెనకున్నవారు మీ ముందు చైర్స్ ఏవైతే ఖాళీగా ఉన్నాయో ఆ చైర్స్లోనికి వచ్చేయండి. దైవ సేవకులు ఎవరైతే ఉన్నారో వారు ముందు చైర్స్లో వచ్చి కూర్చోండి. దైవ సేవకులు ఎవరైతే ఉన్నారో దేవుని సేవకులు వారు వచ్చి ముందు వరుసలో కూర్చోవాలని మనవి చేస్తున్నాం. ముందు చైర్స్లో వెనకలున్న సహోదరులు సహోదరీలు కూడా మీ ముందు ఏదైనా ఖాళీ చైర్స్ కనిపిస్తే ముందుకు వచ్చి కూర్చోవాలని మనవి చేస్తున్నాం. బ్రదర్స్ అంటే మగవాళ్ళు అంటారు మన భాషలో. అందరం లేచి నిలబడి బైబిల్ పల్లవి పాడదాము. బైబిల్స్ పైకెత్తి బైబిల్ కోరస్ పాడదాము. ఆ సమయంలో ముందుకు రండి. కొంతమంది ఎవరైనా తెలిసిన వాళ్ళు సేవకులు వారు ప్రత్యేకించి బ్రదర్స్కు గైడ్ చేయండి. కొంత ముందుకు రమ్మని వాళ్ళని ప్రేమతో ఆహ్వానించి ముందుకు జరిగి కూర్చోమని చెప్పండి. లేచి నిలబడి బైబిల్ పల్లవి పాడదామండి. మనందరం లేచి నిలబడి బైబిల్ కోరస్ పాడదాం. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్ అనుదినము పఠించిన ప్రేమతోడ నడుపును. బ్రదర్స్ కూడా పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. The best book to read is the Bible. The best book to read is the Bible. 3, 4. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. दुनिया में सबसे प्यारे पुस्तक बाइबल. तबला. दुनिया में सबसे प्यारे पुस्तक बाइबल. पढ़ेंगे उसका रोज बरोज, नाम में कतरा कोई न हो. ओ दुनिया में सबसे प्यारे पुस्तक बाइबल. దయచేసి ఈ సమయంలో వివాహ కార్యక్రమాన్ని మనం ప్రారంభించాం. దయచేసి మీకు కేటాయించిన స్థలంలో మీరు కూర్చోండి. దయచేసి బ్రదర్స్ ఎవరైతే ఉన్నారో ఇంకా ముందుకు రావాలి. చాలామంది సిస్టర్స్కు చైర్స్ లేవు. వెనకల ఎబినేజర్ బ్రదర్ సిస్టర్స్ కొన్ని ఎక్స్ట్రా చైర్స్ వేయండి. తర్వాత బ్రదర్స్ కూడా మధ్యలో చైర్స్ ఉన్నాయి. మీరు వచ్చి మధ్యలో సిస్టర్స్ మధ్యలో కూర్చోవద్దమ్మా, లేండి. సిస్టర్స్ బ్రదర్స్ మధ్యలోకి పోకూడదు. ఇటు వచ్చేయండి, మీకు చైర్స్ వేస్తారు. సిస్టర్స్ ఎవరైతే ఉన్నారో మీకు చైర్స్ వేస్తారు వెనకాల, మీరు కూర్చోండి. ఇంకెవరు మాట్లాడద్దు. ఈ వివాహ కార్యక్రమంలో అతి ప్రాముఖ్యమైన సందర్భము. దేవుని వాక్యాన్ని మనం విని అలాగున ఈ వివాహ జీవితం కొరకై వారు మనము ఆధ్యాత్మికమైన మేలు పొందినట్లుగా కొంత సమయము దేవుని వాక్యాన్ని విందాము.
కాబట్టి దయచేసి మీరు ఎవరు కూడా మాట్లాడొద్దు. మీకు మీరు మాట్లాడుకోవడం ద్వారా ఉపయోగం ఏమి ఉండదు. కాబట్టి మేము కూడా మాట్లాడుతుంటాం కాబట్టి మీ మాటలు మీకు వినపరావు. మేము మైక్లో మాట్లాడుతున్నాం, మీరు మెల్లగా మాట్లాడినా కూడా మీకు వినిపించదు. కాబట్టి దయచేసి గమనించండి. కొంత ఆటంకకరంగా ఉండకుండా ఒక 40 నిమిషాలు ఈ వివాహ కార్యక్రమాన్ని ముగించేస్తాం. కాబట్టి మీరు కొంత ఓపికగా ఉండండి. ఇప్పుడు సమయం దాదాపుగా 12:30 వస్తుంది. కాబట్టి సమయం లోపలే ముగిస్తాము. కాబట్టి శ్రద్ధగా దేవుని వాక్యాన్ని వినాలని మనవి చేస్తున్నాం. ఈ సమయంలో వివాహము కొరకై దేవుని వాక్యంలో నుండి హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం, బుక్ ఆఫ్ హీబ్రూస్ చాప్టర్ 13 వర్స్ 4, 4వ వచనం చదువుదామండి. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 4వ వచనం అందరం కలిసి చదువుదాం. మీ బైబిల్స్ మీరు తీయండి. శ్రద్ధగా చదవాలని కూడా మనవి చేస్తున్నాం. వివాహము అన్ని విషయములలో ఘనమైనదిగాను పానుపు నిష్కల్మషమైనదిగాను ఉండవలెను. వేశ్య సంగులకును వ్యభిచారులకును దేవుడు తీర్పు తీర్చును. చదవబడిన లేఖన భాగాలు ప్రభు మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ఇక్కడ రాయబడుతున్న మాట, వివాహము అన్ని విషయములలో ఘనమైనదిగాను ఉండవలెను. కాబట్టి వివాహము అనేది అన్ని విషయములలో ఘనమైనది. ఈ లోకములో మానవుడు పుట్టినది మొదలుకొని చనిపోయే వరకు చాలా సందర్భాలు, చాలా విషయాలు జరగనై ఉన్నాయి, జరుగుతాయి. అయితే ఈ జరిగే విషయాలన్నిటిలో కూడా ప్రాముఖ్యమైన విషయము వివాహము. కాబట్టి ఒక మనిషి జీవితంలో వివాహం అనేది చాలా ప్రాముఖ్యమైనది. అయితే దేవుని దృష్టిలో కూడా వివాహం అనేది అన్ని విషయాల కంటే కూడా ఘనమైనదిగా ఉండవలెను అని ఇక్కడ చెప్పబడుతుంది. కాబట్టి అన్ని విషయాలలో వివాహము ఘనమైనదిగా ఉండాలి అనేది దేవుని యొక్క ఆజ్ఞ అయి ఉన్నది. కాబట్టి ఎందుకు వివాహాన్ని ఘనమైనదిగా ఉండాలి అని దేవుడు చెప్పాడు అంటే, ఈ వివాహము, ఈ వివాహ వ్యవస్థను ప్రారంభించిన వ్యక్తి ఘనమైన దేవుడు. మలాకీ గ్రంథము మనం గమనిస్తే రండి, మలాకీ గ్రంథము 1వ అధ్యాయము 14వ వచనంలో రాయబడుతుంది, నేను ఘనమైన మహారాజునై ఉన్నాను అని దేవుడు సెలవిస్తున్నట్లుగా ఇక్కడ మనం చూడగలం. కాబట్టి ఘనమైన దేవుడు, ఘనమైన మహారాజై ఉన్న దేవుడు ఈ వివాహ వ్యవస్థను ప్రారంభించాడు. ప్రతి వివాహానికి మూల కారణం ఎవరు అంటే ఘనమైన దేవుడు. కాబట్టి ఘనమైన దేవుడు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాడు కనుక ప్రతి వివాహము కూడా ఘనమైనదిగా ఉండాలి. కాబట్టి ఘనమైనది అంటే ఈ అరేంజ్మెంట్స్లో ఘనత ఉండొచ్చు, లేకపోతే మనుషులు వేసుకున్న వస్త్రాలను బట్టి ఘనత ఉండొచ్చు. కానీ ఈ ఘనత కాదు. ఈ ఘనత ఏంటంటే దేవునికి ఘనత తీసుకొని వచ్చినదే నిజమైన ఘనత. అన్ని విషయాలలో వివాహము ద్వారా దేవుడు ఘనపరచబడుట, దేవుడు మహిమపరచబడుట చాలా ప్రాముఖ్యమై ఉన్నది. అయితే ఇప్పుడు ఈ వివాహ సందర్భంలో వివాహము అన్ని విషయములలో ఘనమైనదిగా ఉండాలి కనుక ఈ ఘనమైనటువంటి కార్యక్రమాలు మనము చేయవలసిన వారమై ఉన్నాం. అయితే ఈ వివాహాన్ని గురించి మనం ఆలోచన చేస్తే, వివాహము కాబోయే కొత్త జంట, అలాగున వివాహమైన వారు, ఈ విధంగా వివాహము చేసుకోనై ఉన్నవారు, ఈ 3 గుంపుల వారు ఇక్కడ ఉండగా, ఇక్కడ వివాహ వ్యవస్థను గూర్చినటువంటి కొన్ని మాటలు మనం చూడగలం. అయితే వివాహ వ్యవస్థలో చాలా విషయాలు ఉన్నాయి. వాటిలో
ఒకటి లేదా రెండు విషయాలు మాత్రమే సమయానుకూలతను బట్టి మనము దేవుని వాక్యంలో నుండి చూస్తాం. అయితే వివాహ వ్యవస్థలో మనం మొదటిదిగా గమనించగలిగేది ఏంటంటే వివాహము కొరకైన సిద్ధపాటు. కాబట్టి ఈ వివాహము కొరకై కొన్ని నెలల ముందుగా సిద్ధపాటు పనులు ప్రారంభించారు. ఒక వారం ముందుగా ఇంకా చాలా ఘనమైనటువంటి పనులు బాధ్యతలు ప్రారంభించారు. అంతేకాకుండా ఈ వివాహానికి ఈ దినము ముందు, ఈ దినము రోజు కూడా, లేకపోతే నిన్నటి దినాన్ని నుండి పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె వారు వివాహం కొరకై అతి జాగ్రత్తగా సిద్ధపడుతూ వచ్చారు. ఇంకా చెప్పాలి అంటే ఈ దినం ఉదయం లేచినది మొదలుకొని పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె ఏ పనిలో నిమగ్నమై ఉన్నారంటే వివాహము కొరకై సిద్ధపాటు. దాని కొరకైన వస్త్రాలు, దాని కొరకైన శరీరాన్ని అలంకరించుకోవడం, ఇలాగున్న ప్రతి విషయాన్ని మనం గమనిస్తే ఆ ఇంటిలో 2 గృహాల్లో కూడా వివాహము కొరకైన సిద్ధపాటు. వెంటనే ఎవరైనా ఫోన్ చేశారనుకోండి, ఏం చెప్తారు? మేము పెళ్ళికి రెడీ అవుతున్నాము, దయచేసి ఇప్పుడు మేము మాట్లాడలేము, వివాహం అయిపోయిన తర్వాత మేము మాట్లాడతాము అని చెప్తారు. అంటే వివాహము కొరకై ఏం చేస్తున్నారంటే వారు సిద్ధపడుతూ ఉన్నారు. కాబట్టి వివాహము కొరకైన సిద్ధపాటు చాలా ప్రాముఖ్యమైనది. అందుకే రాయబడుతుంది దేవుని వాక్యంలో. రండి, ప్రకటన గ్రంథము 19వ అధ్యాయములో మనం ఈ మాటనే గమనించగలం. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయం 6-7 వచనాలు కలిసి ఉన్నాయి, కలిసి చదువుదామండి. బుక్ ఆఫ్ రెవల్యూషన్ చాప్టర్ 19 verse 6 and 7. అప్పుడు గొప్ప జన సమూహపు శబ్దమును, విస్తారమైన జలముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును పోలిన ఒక స్వరము, సర్వాధికారియు ప్రభువునగు మన దేవుడు ఏలుచున్నాడు, ఆయనను స్తుతించుడి, గొర్రెపిల్ల వివాహోత్సవ సమయం వచ్చినది, ఆయన భార్య తన్ను తాను సిద్ధపరుచుకొని ఉన్నది కనుక మనము సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమపరిచెదమని చెప్పగా వింటిని. గొర్రెపిల్ల వివాహోత్సవ సమయం వచ్చినది, ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకొని ఉన్నది. కాబట్టి ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకొని ఉన్నది. ఇప్పుడు ఈ వివాహంలో ప్రాముఖ్యమైన వ్యక్తులు సోదరుడు నవీన్ అండ్ సంధ్యాప్రియ. వీరిప్పుడు ఇక్కడ కూర్చొని సిద్ధపడరు. వీళ్ళేమయ్యారు? ఆల్రెడీ సిద్ధపరిచారు, సిద్ధపరచబడి ఇక్కడ తీసుకొని రాబడుతూ వచ్చారు. ఇక అక్కడ కూర్చొని ఇక సిద్ధపడడానికి అవకాశమే లేదు. ఎందుకొరకంటే ఇది వివాహము జరిగే సమయము కనుక. అలాగనే దేవునిని ఎరుగని వారికి, దేవునిని ఎరుగిన వారికి ఈ మాట చెప్పబడుతుంది. ఏంటి ఆ మాట అంటే, గొర్రెపిల్ల వివాహోత్సవ సమయం వచ్చినది, ఆయన భార్య తన్ను తాను సిద్ధపరుచుకొని ఉన్నది. కాబట్టి ఇప్పుడు పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె ఏ విధంగా భౌతికంగా వారు సిద్ధపడుతూ వచ్చారో అలాగనే ఒక వివాహము జరగనై ఉంది. ఈ వివాహము భౌతికంగా జరిగే వివాహం అయితే అతి కొద్ది దినాల్లో ఒక వివాహము జరగనై ఉంది. ఆ వివాహానికి అందరూ కూడా సిద్ధపడాలి. ఇందులో స్త్రీ అని పురుషుడని జాతి రంగు భేదమేమి లేకుండా ప్రతి మానవుడు కూడా ఆ వివాహము కొరకై సిద్ధపడాలి. ఆ వివాహములో వివాహ వరుడు యేసుక్రీస్తు ప్రభువారు, వివాహ వధువు తన సంఘము అని చెప్పబడుతుంది. కాబట్టి ఎవరైతే సంఘములో చేర్చబడుతూ ఉన్నారో వారు వివాహ వధువుగా పిలువబడుతూ ఉన్నారు. కాబట్టి వివాహ వరుడు యేసు ప్రభువారు రానయ్యున్నాడు. ఆయన భార్య అయిన సంఘముతో వివాహము జరగనయ్యుంది. అయితే ఇప్పుడు ఈ వివాహము జరుగుచున్నట్లుగానే ఆ వివాహము కూడా జరగనయ్యుంది. అయితే ఈ వివాహము ఇక్కడ నందిగామ మదిరా రోడ్లో ఆర్ఎస్ గార్డెన్స్లో జరుగుతుంది. అయితే ఆ వివాహము మధ్యాకాశంలో జరగనయ్యుంది. కాబట్టి ఈ భూలోకంలో జరిగే వివాహములే చాలా ఘనమైనదిగా అనిపిస్తాయి. కొంతమంది చెప్తారు కదా, వివాహం అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత పెళ్ళికి రాని వారు అడుగుతారు, ఏమండి వివాహం ఎలా జరిగిందంటే, అబ్బో చాలా బాగా జరిగిందండి. ఎట్లా బాగా జరిగిందని అంటే ఇక అన్నీ చెప్పుకొని వస్తారు కదా, మంచి ఏసీ హాల్ తీశారు, ఈ ఎండ లేకుండా చాలా చల్లగా ఉంది, తర్వాత స్టేజీ చాలా అలంకరించారు,
పెళ్లి కొడుకు పెళ్లి కూతురు చాలా అందంగా చూడముచ్చటగా ఉన్నారు, ఈడు జోడు బాగా సరిపోయింది అంటే అడుగుతారు వాళ్ళు ముఖం బాగుందా అని అంటారు. వాళ్ళ ముక్కు బాగుంది, ముఖం బాగుంది, వాళ్ళ డ్రెస్సు కూడా బాగుంది, తర్వాత మంచి పాటలు ఉన్నాయి, మంచి వాయిద్యాలు ఉన్నాయి. ఇక అంతా అయిపోయిన తర్వాత బాగా పెట్టారా మరి, చాలా మంచి ఆహారాలు ఉన్నాయి, చాలా మంచి ఆహార పదార్థాలు, తృప్తిగా తిన్నాం, వివాహం చాలా బాగా జరిగింది. ఈ భూలోకంలో జరిగే వివాహమే చాలా అద్భుతమైన రీతిలో వర్ణించబడుతూ ఉంటే, పరలోకంలో జరిగే వివాహము వర్ణనాతీతమైనది. అంటే దానిని వర్ణించి వివరించడానికి ఈ నోరు సరిపోదు, ఆ రమ్యతను చూడడానికి ఈ రెండు కళ్ళు సరిపోవు, ఆ వివాహ వైభోగాన్ని, ఆ వివాహ వైభవాన్ని వర్ణించి వివరించడానికి ఏ గ్రంథము సరిపోదు. అందుకే ఇక బైబిల్ చెప్తూ ఆ వివాహ వైభవాన్ని గురించి చెప్తూ, గొర్రెపిల్ల వివాహోత్సవ సమయం వచ్చింది, ఆయన భార్య తన్ను తాను సిద్ధపరుచుకొని ఉన్నది. కాబట్టి ఆ వివాహములో నీవు నేను ఉండాలి అంటే ఈ లోకంలో సిద్ధపాటు కలిగి ఉండాలి. ఏంటా సిద్ధపాటు? ఈ లోకంలో మంచి వస్త్రాలు వేసుకొని సిద్ధపడతాం, లేకపోతే మంచి అందమైన సౌందర్యాన్ని కలిగించే ఆయా రకాలైన వస్తువులను మనము మన శరీరానికి తగిలించుకొని వివాహానికి సిద్ధపడి వస్తాం. అయితే ప్రాముఖ్యంగా మధ్యాకాశంలో జరగనై ఉన్న ఆ వివాహములో మనం ఉండాలి అంటే మనకు కూడా సిద్ధపాటు ఉండాలి. ఆ సిద్ధపాటు ఏంటంటే రక్షణ అనే సిద్ధపాటు, మారు మనస్సు అనే సిద్ధపాటు, పాప క్షమాపణ అనే సిద్ధపాటు, జీవితం సరిచేయబడుట అనే సిద్ధపాటు. ఏ వ్యక్తి అయితే మార్పు లేకుండా ఉంటాడో ఆ వ్యక్తి పరలోకంలో ఆ వివాహంలో పాలు పొందలేడు. ఒకవేళ నువ్వు మంచిగా సిద్ధపడి మంచి షూటు బూటేసుకొని వివాహానికి ఎంతో దూరం నుండి వస్తే ఆ ద్వారం దగ్గర ఒక వ్యక్తి ఉన్నాడు అనుకోండి, ఆ వ్యక్తి అంటాడు కదా, అయ్యా నువ్వు ఈ లోపలికి రావద్దు అన్నాడు అనుకోండి, ఏమంటారు మీరు? నేను ఎవరో తెలుసా? స్వయాన నవీన్ గారే నాకు వచ్చి కార్డు ఇచ్చారండి, ఆయన మా బంధువు అండి, మీరెవరు వివాహానికి రావద్దనడానికి అని మనం అభ్యంతరం వ్యక్తం చేస్తాం. అయితే ఈ వివాహానికి రావడానికి నీకు ఆహ్వానం మాత్రమే నీకు చాలా ప్రాముఖ్యమైనది. అయితే పరలోకంలో జరిగే వివాహానికి కూడా ఒక ఆహ్వానం ఉంది. అదేంటంటే దేవుడు ఎప్పుడో సెలవిచ్చాడు, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్తమైన జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. దట్ ఈజ్ ద ఇన్విటేషన్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క ఆహ్వానం. ఈ యొక్క ఆహ్వానాన్ని ఎవరైతే విన్నారో, ఈ ఆహ్వానాన్ని ఎవరైతే ఆలకించారో వారు ఏం చేయాలంటే వారి భారములన్నీ ప్రభు దగ్గరికి తీసుకురావాలి, వారి చింతలన్నీ ప్రభు దగ్గరికి తీసుకురావాలి. వారి మార్పు లేని జీవితం, వారి చెడిపోయిన జీవితం, వారి పాడైపోయిన పతనావస్థలో ఉన్న జీవితం అంతా ప్రభు క్రీస్తు దగ్గరికి తీసుకొని వస్తే ఆయన ఏం చేస్తాడంటే ఆయన కలువరి శిలువలో కార్చిన అమూల్యమైన రక్తముతో నీ పాప భారమునంతా కూడా కడిగి నిన్ను పాప విముక్తినిగా చేస్తాడు. పరలోకంలో జరిగే ఆ వివాహంలో నీవు ఉండాలి అంటే పాప క్షమాపణ తప్పనిసరి, మారు మనసు తప్పనిసరి, జీవితంలో మార్పు అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఇక్కడ కూర్చున్న వారు చాలామంది ఉన్నారు, పేరుకు క్రైస్తవులే కానీ జీవితంలో మార్పు లేదు. పేరుకు క్రైస్తవులుగానే ఉన్నారు కానీ మార్పు లేదు. కానీ నిజ జీవితంలో ఎలాంటి దైవికమైనటువంటి భయం కూడా లేకుండా జీవించేవారు ఉన్నారు. ప్రియ స్నేహితుడా, ప్రియ సోదరి, ఒకవేళ అలాంటి పరిస్థితిలో నీవు ఉంటే యేసుక్రీస్తు ప్రభువారు నిన్ను ప్రేమించి ఆహ్వానిస్తున్నాడు. చూడు, నేను నిన్ను వివాహమాడనై ఉన్నాను కనుక దాని కొరకై నువ్వు సిద్ధపాటు కలిగి ఉండి రక్షణను పొంది ఉండాలి. ఎవరైతే రక్షించబడతారో, యేసు ప్రభువా నేను పాపిని, నా పాపములు క్షమించి నన్ను పవిత్రపరిచి నన్ను నీ కుమారుడిగా, నీ కుమార్తెగా, అంతేకాకుండా నీ భార్యగా నన్ను అంగీకరించు అని ఎవరైతే ఆయనను వేడుకుంటారో ఆయన ఈ క్షణంలోనే నిన్ను తన రక్తముతో కడిగి పవిత్రపరిచి నిన్ను పావనపరిచి తన కుమారుడుగా, కుమార్తెగా, అంతేకాకుండా అతి కొద్ది దినాల్లో రానయ్యున్నటువంటి ఆయన రాకడలో నిన్ను ఒక పెండ్లి భార్యగా ఆయన స్వీకరించనై ఉన్నాడు. కాబట్టి ఈ మాటలు నిర్లక్ష్య పెడితే ఒక దినం రానయ్యుంది, ఆ దినం ప్రియప్రభు వస్తాడు. ఎవరైతే సిద్ధపడి, ఎవరైతే మారు మనసు, పాప క్షమాపణ, పశ్చాత్తాపం కలిగి వారు సిద్ధపడి ఉన్నారో వారిని ఆయన ఎదుర్కొని కొనిపోనై ఉన్నాడు.
ఒకవేళ మారు మనసు లేకపోతే ఏం జరిగిద్ది? మారు మనసు లేకపోతే ఇక్కడే విడువబడతావు. విడువబడిన తర్వాత బహుశ్రమలు నువ్వు చవి చూడవలసి. కాబట్టి ఈ వివాహ సందర్భంలో యేసుక్రీస్తు నామములో మీకు అందరికి కూడా ఆహ్వానం ఇస్తూ, యేసు ప్రభువారు నిన్ను ప్రేమించి నీ కొరకు ప్రాణం ఇచ్చాడు. ఆయన ప్రేమను స్మరించి, ఆయన ప్రేమను గుర్తించి, నీ హృదయం ఆయనకు సమర్పించి, నువ్వు ఆయన రాకడ కొరకై, ఆయన ఆ వివాహము కొరకై నువ్వు సిద్ధపడాలని మనవి చేస్తున్నాం. అయితే ఇప్పుడు రెండవ భాగము, వివాహము కానయ్యున్నటువంటి నూతన వధూవరులకు అలాగున వివాహమైన వారికి కొన్ని హెచ్చరికలు మాత్రం దేవుని వాక్యంలో నుండి తీసుకొని మనము వివాహ కార్యక్రమాన్ని ముగిస్తాం. రండి, దేవుని వాక్యంలో మనం చూడగలిగినట్లయితే ఈ వివాహమయ్యే వారికి దేవుని యొక్క విధులు లేదా విధానాలు, వారి యొక్క బాధ్యతలు మనం గమనిస్తే, వివాహమయ్యే పెళ్లి కుమారునికి పెళ్లి కుమార్తెకు దేవుడు కొన్ని బాధ్యతలను ఇస్తున్నాడు. చూడండి, మొదటిదిగా వివాహము యొక్క బాధ్యతలలో భర్త యొక్క బాధ్యతలు ఏంటి అనంటే, రండి ఆదికాండము 2వ అధ్యాయం 23, 24 వచనాలు కలిసి చదువుదామని. వివాహ వరుడైన పెళ్లి కుమారునికి ఇవ్వబడుతున్నటువంటి విధి ఆజ్ఞ ఏంటి అంటే, జెనసిస్ చాప్టర్ 2 verse 23 and 24. అప్పుడు ఆదాము ఇట్లనెను, నా ఎముకలలో ఎముక, నా మాంసములో మాంసము, ఇది నరునిలో నుండి తీయబడిన గనుక నారి అనబడును. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమై యుందురు. కాబట్టి ఇక్కడ వ్రాయబడుతూ ఉంది, వివాహములో జతపరచబడనయ్యున్నటువంటి భార్యను గూర్చి భర్తకు ఇవ్వబడే ఆజ్ఞ ఏంటి అంటే, నీకు ఇవ్వబడే భార్య ఇక్కడ ఏమని తెలియజేయబడుతుందంటే, తన శరీరము, నా ఎముకలలో ఎముక, నా మాంసములో మాంసం, నా శరీరములో నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసం, ఇది నరునిలో నుండి తీయబడను గనుక నారి అనబడును. నారి అంటే ద ఉమెన్ అని రాయబడుతుంది. కాబట్టి స్త్రీ అనబడుతుంది. ఈ స్త్రీ ఎవరు అంటే, భర్తకు తన ఎముకలలో ఎముక, తన మాంసములో మాంసము. కాబట్టి తన ఎముక, తన శరీరము అని ఎరుగవలసిన అవసరత ఎంతైనా ఉంది. కాబట్టి ఇప్పుడు చూడండి, ఇది వరకు ఒకవేళ నవీన్ అడిగామనుకోండి, సంధ్యాప్రియ ఎవరండి అంటే, మాకు వివాహము కాబోయే భార్య అండి అని చెప్తారు. వివాహం అయిన తర్వాత ఏం చెప్తాడు? ఇక ఇవన్నీ ఏం చెప్పకుండా ఆయన అంటాడు కదా, నా భార్య అంటాడు. ఏమంటాడు? నా భార్య. ఎలా కాబడింది అంటే, దేవుడు తన కొరకై నియమించినటువంటి తన ఎముక, తన శరీరములోని మాంసము. కాబట్టి ఇప్పుడు ఎవరైనా తన శరీరమును హాని చేసుకుంటాడా? తన శరీరమును ఎవరు కూడా హాని చేసుకోరు. తన శరీరాన్ని ఏ విధంగా కాపాడుకుంటాడో, భర్తకి ఇవ్వబడుచున్నటువంటి ఆజ్ఞ ఏంటంటే, ఇది నీ శరీరము అని నువ్వు ఎరుగవలసిన వాడవై ఉన్నావు. అందుకే చెప్పబడుతుంది 24వ వచనములో, వారు ఏక శరీరమై ఉందురు. కాబట్టి ఏక శరీరము. కాబట్టి శరీరము అనేది ఏకత్వములోనికి రావాలి. ఇది చాలా ప్రాముఖ్యమైనది. శరీరము ఏకం కావాలి, వారి మనస్సు కూడా ఏకత్వంలోనికి రావాలి. ఇది దేవుని యొక్క విధి ఆజ్ఞ అయి ఉన్నది. తర్వాత రెండవది, భర్తకి ఇవ్వబడుచున్నటువంటి ఆజ్ఞ. 1 కొరింథీ పత్రిక 7వ అధ్యాయం 1 Corinthians chapter 7 verse 5 and 11. 1 కొరింథీ పత్రిక 7వ అధ్యాయం 5వ వచనము 11వ వచనం కలిసి చదువుదామండి. ప్రార్థన చేయుటకు మీకు సావకాశము కలుగునట్లు తప్ప ఒకనినొకడు ఎడబాయకుడి. మీరు మనస్సు నిలుపలేకపోయినప్పుడు సాతాను మిమ్మును శోధింపకుండునట్లు తిరిగి కలుసుకో. ఒకనినొకడు ఎడబాయకుడి. కాబట్టి ఇప్పుడు
వివాహములో జతపరచబడనై ఉన్న సోదరుడు నవీన్కు, అలాగున వివాహములో జతపరచబడిన వారికి ఇవ్వబడుచున్నటువంటి ఆజ్ఞ ఏంటంటే, ఒకరినొకరు ఎడబాయకుండుట అంటే ఒకరిని విడిచి ఒకరు వేరుగా ఉండకుడి. చాలా కుటుంబాల్లో నేటి దినాల్లో చాలామంది ఒక్కరుగా ఉన్న వ్యక్తులు ఇద్దరుగా జతపరచబడిన తరువాత మళ్ళీ తిరిగి ఏం చేస్తున్నారంటే ఒంటరిగానే ఉండడానికి ఇష్టపడుతూ ఉన్నారు. కొంతమంది ఏదో చిన్న చిన్న సమస్యలకు వారు ఏం చేస్తున్నారంటే ఒకరి శరీరాలు ఒకరమనే ఎరుగలేక, అంతేకాకుండా వారు జీవమను కృపావరములో జీవిత పాలిభాగస్తులుగా జతపరచబడ్డామన్న సంగతిని కూడా మరిచిపోయి ఒకరిని విడిచి మరొకరు వేరుగా ఉండడానికి ఇష్టపడుతూ ఉన్నారు. ఇది దేవుని వాక్యానికి పరిపూర్ణంగా విరుద్ధమైన కార్యం. కుటుంబాల్లో సమస్యలు వస్తాయి, కుటుంబాల్లో పోరాటములు ఉంటాయి, కుటుంబాల్లో కొరతలు ఉంటాయి, లేమి ఉంటుంది, ఎన్నో సమస్యలు రావచ్చు. కానీ ఒకటి మాత్రం చేయకూడదు. అదేంటంటే ఒకరిని విడిచి ఒకరు ఉండకూడదు, ఒకరినొకరు ఎడబాయకూడదు. డాక్టర్ బిల్లీ గ్రహం గారు తన జీవిత కాలంలో ఆయన ఒక వ్యక్తి ఇంటర్వ్యూ చేశాడు. ఆయన అడిగారు కదా, అయ్యా మీరు చాలా వృద్ధాప్యంలోనికి వచ్చారు, మీ వివాహ జీవితంలో విజయవంతమైన వివాహ జీవితానికి మూల కారణం ఏంటి అని అంటే ఆయన ఒకటే చెప్పాడు, నేను నా భార్యను ఎప్పుడూ కూడా విడిచి ఉండలేదు. అంటే ఆయన అన్నాడు కదా, ఇది ఏంటండి ఎలా అర్థం చేసుకోవాలి అంటే, ఇది శరీర సంబంధంగా ఒక సంబంధాన్ని గురించి నేను చెప్పట్లేదు. నా భార్యను నేను ప్రేమిస్తూ నా భార్యను విడిచి నేను ఎక్కడికి వెళ్ళను. ఒకవేళ వెళ్ళినా కూడా నా వెంటనే నేను తీసుకొని వెళ్తాను. ఎందుకొరకంటే ఈ లోకంలోనికి పాపము ఎలా సంభవించింది అంటే, ఆది కాండములో మనం గమనిస్తే 3వ అధ్యాయంలో బహుశా ఆదాము అవ్వలు ఒకచోట లేనప్పుడు, అవ్వ ఒంటరిగా ఉన్నప్పుడు అపవాది అవ్వను సంధించి ఆ తినకూడదని చెప్పిన పండును తినునట్లుగా అవిధేయతకు ప్రేరేపించి పాపమును ఈ లోకంలోనికి ప్రవేశింపజేసను గనుక మళ్ళీ తిరిగి అదే పాపము జరగకుండానట్లుగా ఒకరినొకరు ఎడబాయకుండమని దేవుడు చెప్పిన ఆజ్ఞను మేము నెరవేర్చాం. ఇది చాలా ప్రాముఖ్యమైనది. కాబట్టి శరీర కోరికల కొరకు మాత్రమే కాక వివాహ జీవితంలోనికి, వారి ఇరువురి సంబంధములోనికి, వారి ఇరువురి బాంధవ్యములోనికి అపవాది ప్రవేశింపకుండానట్లుగా ఒకరిని విడిచి ఒకరు వేరుగా ఉండకూడదు. కొన్నిసార్లు అమ్మగారింటికి పోయి, ఏమమ్మా ఇంకా రావా అంటే, ఇంకా 4 రోజులు ఉండి వస్తాలేండి అంటారు. అలా చేయకూడదు. ఏమో అర్థమైందా? ఒకవేళ నీ భర్త నువ్వు వస్తావా అని అంటే వెంటనే ఏం చేయాలి? నేను ఇప్పుడే వస్తాననాలి. అర్థమైందా? ఎందుకొరకంటే మీ వివాహ జీవితంలో అపవాది ప్రవేశించకూడదు అని అంటే, మీ వివాహ జీవితం విజయవంతమైనదిగా కొనసాగాలి అంటే ఇరువురి కలిసే ఉండాలి. చూడండి, ఒకరినైతే సులువుగా మోసం చేయొచ్చు, కానీ ఇరువురిని మోసం చేయలేరు. అప్పుడప్పుడు ఇంటి దగ్గరికి వస్తారు కొంతమంది, బాగా సూటు బూట్ వేసుకొని బ్యాగ్ పట్టుకొని, మేడం ఈ సర్ఫు మార్కెట్లో ఇది 100 రూపాయలకు అమ్ముతాము, కానీ మీది ఇంటి దగ్గరికే వచ్చి మేము 30 రూపాయలకే ఇస్తున్నాము, ఇది చాలా బాగా పనిచేస్తుంది అని ఏదేదో చెప్పి మాయ మాటలు చెప్పి మోసం చేసేస్తారు. వాళ్ళు మోసపోయేది ఎప్పుడంటే ఇంట్లో భర్తలు ఉండరు. భర్తలు లేని సమయాల్లో వాళ్ళు మోసం చేస్తారు, వీళ్ళు మోసపోతారు. తీరా అది ఓపెన్ చేసి చూస్తే మనం వాడే XXX కంటే పని చేయదని. అంటే ఏంటి? సులువుగా మనం మోసపోయే సమయం ఏంటంటే ఒంటరిగా ఉన్న సమయం. అందుకే దేవుడు భర్తకిచ్చే ఆజ్ఞ కూడా ఏంటంటే నీ భార్యను విడిచి వేరుగా ఉండకూడదు. అది 2వ ఆజ్ఞ. తర్వాత 3వ ఆజ్ఞ 5వ అధ్యాయం ఎఫెసీ పత్రిక 25వ వచనం. ఎఫెసియన్స్ చాప్టర్ 5 వర్స్
25 వచనం, పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతయైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలువబెట్టు కొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుట కొరకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. కాబట్టి పురుషులారా మీ భార్యలను ఏం చేయుడి? ప్రేమించుడి. కాబట్టి ఇప్పుడు పురుషులకు ఇవ్వబడే ఆజ్ఞ ఏంటంటే మీ భార్యలను ప్రేమించాలి. కొంతమంది పాపం పురుషులు దేవుని వాక్యాన్ని విని నిజమే కదా, దేవుడు నాకు చెప్పాడు, నేను నా భార్యను ప్రేమించాలి కదా అని పాపం తన భార్యను బాగా ప్రేమిస్తూ ఉంటాడు. ఈ లోపల మధ్యలో ఏమొస్తుందంటే ఒక అసూయ ఏర్పడుతుంది. వాళ్ళ అమ్మగారు అంటారు కదా, పక్కన వాళ్ళతో అంటారు, నా కొడుకు మారిపోయాడమ్మా, నా కొడుకు మారు. ఏమమ్మా అంటే వచ్చిందిగా ఆమె, ఇక ఆమెనే ప్రేమిస్తున్నాడు, నన్ను పట్టించుకోవట్లేదు, ఇక నేను చెప్పింది ఏది వినట్లేదు. వానికి ఆమెనే లోకం అయిపోయింది, వానికి ఆమెనే. నిజమే, భార్యాభర్తలు అలాగనే ఉండమని దేవుడు చెప్పాడు. ఆదికాండము 2వ అధ్యాయం 24వ వచనంలో ఏముంది? పురుషుడు తన తల్లిని తండ్రిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారి ఇరువురు కూడా ఏమై ఉన్నారు? ఏక శరీరమై ఉన్నారు. ఈ మర్మమును చాలామంది ఎరుగని వారై ఉన్నారు. భార్యాభర్తలు సంతోషంగా ఉంటే చూచే తల్లిదండ్రులు కావచ్చు, అత్తమామలు కావచ్చు, బంధువులు కావచ్చు సంతోషించాలి. వారు చాలా అన్యోన్యంగా ఉన్నారు, చాలా ప్రేమగా ఉన్నారు. అయితే ఇప్పుడు దేవుని వాక్యం కూడా ఏం చెప్తుందంటే, పురుషులారా మీ భార్యలను ఏం చేయాలి? ప్రేమించాలి. ఇక్కడ ప్రేమకు ఒక మెజర్మెంట్ ఇస్తూ ఏం చెప్పాడంటే 28వ వచనంలో, తన సొంత శరీరమునకు వలె తన భార్యను ఏం చేయాలి? ప్రేమించాలి. మన సొంత శరీరాన్ని ఏం చేస్తాం? మనం చాలా ప్రేమిస్తాం. ఈ చేతిని ఒక విధంగా, ఎడమ చేతిని ఒక విధంగా మనం ప్రేమించలేం. మన శరీరాన్ని ఏ విధంగా ఒకే విధంగా ప్రేమిస్తామో మన భార్యను కూడా మన శరీరమునకు వలె మనం ప్రేమించాలి. అలాగున వారి ఇరువురు ఆ ప్రేమ బాంధవ్యములో ఉన్నప్పుడు తల్లిదండ్రులుగా పెద్దలుగా మనం చూచి సంతోషించి వారిని ఇంకా పురికొల్పాలి. మీరు ఎల్లప్పుడూ ఈ ప్రేమలోనే ఉండాలి, మీరు ఎల్లప్పుడూ ఈ సంతోషంలోనే ఉండాలి, ఎల్లప్పుడూ ఈ అన్యోన్య భావాన్నే మీరు కొనసాగించాలి అని మనము వారిని ఆశీర్వదించాలి. అది భర్తకి ఇవ్వబడుచున్నటువంటి 3వ ఆజ్ఞ. తర్వాత 4వ ఆజ్ఞ చూడండి, 1 పేతురు పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం. 1 Peter chapter 3 verse 7. 1 పేతురు పత్రిక 3వ అధ్యాయము 7వ వచనం కలిసి చదువుదామండి. అటువలనే పురుషులారా జీవమున కృపావరంలో మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరం కలగకుండానట్లు జ్ఞానము చొప్పున వారితో కాపురము చేయుడి. ఏం చెప్తున్నాడు? పురుషులారా జీవమును కృపావరములో మీ భార్యలు మీతో ఏమై ఉన్నారు? పాలివారై ఉన్నారు. పాలివారు అంటే మీతో కూడా సమానమైన శరీరమును కలిగి సమానమైన పాలు కలిగిన వారై ఉన్నారు. అంటే ఒక మాటలో చెప్పాలంటే వారు ఇరువురు ఏక శరీరమై ఉన్నారు అను మాట ఎంతో వాస్తవమై ఉన్నది. కాబట్టి ఇక్కడ రాయబడుతున్న మాట ఏంటంటే వారు మీ జీవితంలో ఏమై ఉన్నారు? మీతో పాలివారై ఉన్నారని ఎరగాలి. చాలామంది భార్యలను భర్తలు ఏమనుకుంటారంటే మాకంటే చాలా తక్కువైన వారు అని అనుకుంటారు. లేకపోతే భార్యలు కూడా అనుకుంటారు మేము చాలా కట్నం ఇచ్చామండి కాబట్టి భర్త ఎంతైనా తక్కువ వాడే అని అనుకుంటారు. నువ్వు కట్నం ఇచ్చినా ఇవ్వకపోయినా, నువ్వు అందంగా ఉన్నా అందంగా లేకపోయినా, ఈ లోక పరిస్థితిని బట్టి కాక వివాహ జీవితంలో దేవుడిచ్చే ఘనమైన ఆజ్ఞ ఏంటంటే మీరు ఇరువురు సమానమైన వారే, మీరు ఇరువురు ఒకరిలో ఒకరు పాలివారై ఉన్నారు.
కాబట్టి భర్త ఏం చేయాలి అంటే, మొదటిదిగా జీవమును కృపావరములో మీతో కూడా నీ భార్య పాలి భాగస్థురాలు అని ఎరగాలి. తర్వాత రెండవది ఏమని ఎరగాలి అంటే, ఎక్కువ బలహీనమైన ఘటమని కూడా ఎరగాలి. ఎక్కువ బలహీనమైన ఘటము. కాబట్టి బలహీనమైన ఘటం అంటే, బలహీనమైన ఘటమని ఎందుకన్నాడు? స్త్రీలు బలహీనులా అంటే నేనంటాను కాదు అని. స్త్రీలు పురుషుల కంటే చాలా బలవంతులు అని కూడా చెప్పవచ్చు. ఎందుకంటే పురుషులు చేసే పని కొంత శక్తివంతమైనదైనా, స్త్రీల యొక్క పని, వారు కేటాయించే సమయం, ఇవన్నీ మనం బాగా క్యాల్కులేట్ చేస్తే పురుషుల కంటే ఎక్కువ స్త్రీలే ప్రయాసపడేవారుగా ఉన్నారు. అయినను దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, బలహీనమైన ఘటము. ఎందుకొరకంటే బలంగా ఉండవలసిన ప్రతి సమయంలో, బలంగా ఉండవలసిన ప్రతి విషయంలో స్త్రీలు బలహీనులుగా ఉన్నారు. అది ఆదాము భార్య అయినటువంటి హవ్వలో నుండి ప్రతి స్త్రీకి సంక్రమించింది కనుక, స్త్రీలు బలహీనమైన ఘటమని ఎరిగి ఏం చేయాలంట? వాటిని సన్మానించాలి. కాబట్టి ప్రతి వ్యక్తికి బలముతో పాటు బలహీనతలు కూడా ఉంటాయి. కాబట్టి ఇప్పుడు బలహీనమైన ఘటమని ఎరిగి వారిని ఏం చేయకూడదు? అవమానించకూడదు. ఒకవేళ మనకు ఇవ్వబడినటువంటి మీకు ఇవ్వబడినటువంటి మీ భార్యలలో ఎవరికైనా ఏదైనా బలహీనత అనిపించవచ్చు, ఒకవేళ ఏదైనా లోపం కనిపించవచ్చు. ఆ లోపాన్ని బట్టి ఏం చేయకూడదు? భార్యను అగౌరవపరచకూడదు, భార్యను నీచపరచకూడదు, భార్యను తక్కువగా చూడకూడదు. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, వారు బలహీనమైన ఘటమే. ఏదో విషయాల్లో బలహీనంగా ఉండొచ్చు, ఏ విషయమైనా కావచ్చు, కానీ భర్తగా నువ్వేం చేయాలి అంటే భార్యను సన్మానించాలి. కొంతమంది భర్తలు వారి భార్యలను బహిరంగంగా అవమానపరుస్తారు. అది ఎప్పటికీ కూడా చేయకూడని కార్యం. కాబట్టి ఇప్పుడు సమయం లేదు కనుక పురుషునికి భర్తకి ఇవ్వబడుచున్నటువంటి 4 బాధ్యతల గురించి మనం చూచాం. అయితే దేవుని వాక్యంలో రాయబడినట్లుగా భార్యకు కూడా ఒక 4 విధులు ఉన్నాయి. రండి, మొదటిది ఎస్తేరు గ్రంథం 1వ అధ్యాయం 20వ వచనం. ఎస్తేరు గ్రంథము 1వ అధ్యాయం 20వ వచనం. అందరం కలిసి చదువుదాం. మీ భాగాలు మీరు స్పష్టంగా చదవాలని మనవి చేస్తున్నాం. ఎస్తేరు గ్రంథం 1వ అధ్యాయము 20వ వచనం. మరియు రాజు చేయు నిర్ణయము విస్తారమైన తమ రాజ్యమందంతటా ప్రకటించిన ఎడల ఘనురాలు కానీ అల్పురాలు కానీ స్త్రీలందరూ తమ పురుషులను సన్మానించుదురని చెప్పెను. కాబట్టి ఇక్కడ వ్రాయబడినటువంటి మాటను మనం గమనిస్తే, స్త్రీలైనటువంటి వారు, భార్యలైనటువంటి వారు తమ భర్తలను ఏం చేయాలి అంటే సన్మానించాలి. ఇప్పుడు భర్త భార్యను ఏం చేయాలి? బలహీనమైన ఘటమని ఎరిగి సన్మానించాలి. కాబట్టి ఇప్పుడు ఇది వన్ వే ట్రాఫిక్ కాదు. భర్త మాత్రమే భార్యను సన్మానించాలి అని చెప్పలేదు. భార్య కూడా భర్తను ఏం చేయాలి? భార్య కూడా భర్తను సన్మానించాలి. కొంతమంది భార్యలు ఏం చేస్తారంటే తమ భర్తలను వారికి ఏదో కొరత ఉందని, ఏదో లోటు ఉందని, లేకపోతే అందంగా లేరని, లేకపోతే పని చేయలేని సామర్థ్యము లేదని, లేకపోతే అందరికంటే ఎక్కువగా సంపాదించలేదని, అందరిలాగా చూసుకోవట్లేదని, ఇలా ఎవరితోనో పోల్చి వారిని ఏం చేస్తారంటే అగౌరవపరుస్తారు. ఇది చేయకూడని పని. కాబట్టి భార్యలారా మీ భర్తలను ఏం చేయాలి అంటే సన్మానించాలి. తర్వాత రెండవది, భార్యకి ఇవ్వబడుచున్న విధి కూడా మనం గమనిస్తే 1 కొరింథీ పత్రిక 7వ అధ్యాయము 10వ వచనంలో రాయబడుతుంది, భార్య కూడా తన భర్తను ఎడబాయకూడదు అని రాయబడుతూ ఉంది. అందరం కలిసి చదువుదామండి. 1 కొరింథీ పత్రిక 7వ అధ్యాయం 10వ వచనాన్ని మనం కలిసి చదువు. మరియు పెండ్లి అయిన వారికి నేను కాదు, ప్రభువే ఆజ్ఞాపించినది ఏమనగా,
భార్య భర్తను ఎడబాయకూడదు. భర్త భార్యను ఎడబాయకూడదు. భార్య కూడా భర్తను ఏం చేయకూడదు? ఎడబాయకూడదు. అంటే విడిచిపెట్టి ఉండకూడదు. అయితే ఎప్పుడు విడిచిపెట్టి ఉండాలి అన్న సంగతిని కూడా 5వ వచనంలో చెప్పాడు. ప్రార్థనలకు సావకాశము కలుగునట్లు, ఆటంకకరము లేకుండానట్లుగా, అది కూడా ఉభయుల సమ్మతి చొప్పుననే తప్ప ఇక వేరుగా ఉండడానికి అవకాశమే లేదు అన్నాడు. కాబట్టి భార్యాభర్తలు ఇరువురు కూడా ఒకరినొకరు ఎడబాసి ఉండకూడదు. తర్వాత 3వది మనం గమనిస్తే భార్యకి ఇవ్వబడుచున్నటువంటి ఆజ్ఞ. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం ఒకరు చదవండి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం. ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడియుండుడి. కాబట్టి ఇక్కడ చెప్పబడుతుంది, స్త్రీలారా, భార్యలారా, మీ భర్తలకు ఏం చేయాలి? లోబడి ఉండాలి. కాబట్టి లోబడి ఉండాలి అని చెప్తూ ఉన్నాడు కదా. ఏం చేయాలి అంటే ప్రతి విషయములో కూడా ప్రభువునకు మనం ఏ విధంగా లోబడుతామో ఆ విధంగా భర్తకు భార్య లోబడి ఉండాలి. కొన్నిసార్లు మనం చెప్తాం కదా, నేను కొన్ని విషయాల్లోనే నీకు లోబడతాను, కానీ అన్ని విషయాల్లో నీకు లోబడాలని రూల్ ఏమైనా ఉందా అని అంటాం. అయితే దేవుని వాక్యమే మనకు ప్రామాణికం. దేవుని వాక్యమే మనకు ఆజ్ఞలతో కూడిన ఒక విషయ సూచిక. ఈ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, నీవు దేవునికి అన్ని విషయాల్లో ఏ విధంగా లోబడుతున్నావో నీ భర్తకు కూడా ప్రతి విషయములో లోబడాలి. ఇక్కడ రాయబడుతుంది ప్రతి విషయం. అంటే అన్ని విషయాల్లో భార్య భర్తకు ఏం చేయాలి? లోబడాలి, విధేయత చూపించాలి. అంటే విధేయత చూపించడంలో చాలా శ్రేష్టమైన సంగతి ఉంది. అది ఏంటంటే, మనం దేవునికి లోబడుచున్నాము అని చెప్తే మన భర్తకు కూడా మనం ఏం చేయాలి? లోబడాలి, విధేయత చూపించాలి. ఇప్పుడు లోబడుట, విధేయత చూపించుట అనేది ఎప్పుడు కనిపిస్తుంది అంటే, ఎప్పుడైతే భర్త ఒక మాట చెప్పాడో ఇది చేయమని కానీ, ఇది చేయకూడదని కానీ, ఇలా వెళ్ళకూడదని కానీ, ఇలా ఏదైనా ఒక ఆజ్ఞ ఇచ్చినప్పుడు తప్పనిసరిగా నిజమైన దైవికమైన భయం కలిగినటువంటి భార్య తన భర్తకు లోబడవలసిన అవసరత ఎంతైనా ఉన్నది. తర్వాత 4వది మనం గమనిస్తే భార్య యొక్క విధి. 1 తిమోతి పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం. 1 తిమోతి చాప్టర్ 3 వర్స్ 11. 1 తిమోతి పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం. అటువలే పరిచర్య చేయు స్త్రీలను మాన్యులై, కొండెములు చెప్పని వారును, మితానుభవము గలవారును, అన్ని విషయములలో నమ్మకమైన వారునై ఉండవలెను. కాబట్టి ఇప్పుడు భార్య భర్తలు వారి ఇరువురికి దేవుడిచ్చే ఆజ్ఞ ఏంటంటే, ఒకరి ఎడల ఒకరు నమ్మకస్తులై ఉండాలి. ఇది చాలా ప్రాముఖ్యమైంది. కాబట్టి ఇప్పుడు భర్త భార్యను నమ్మాలి, భార్య భర్తను కూడా ఏం చేయాలి? నమ్మాలి. నేటి దినాల్లో నమ్మకత్వము లేనటువంటి దినాల్లో మనం ఉన్నాం. ఎవరు కూడా ఎవరిని నమ్మలేని పరిస్థితిలో ఉన్నారు. అంతేకాకుండా నమ్మకత్వం అనేది రుజువు పరచబడలేని పరిస్థితిలో ఉన్నారు. నేటి దినాల్లో చాలామంది కంప్లైంట్స్ ఏంటంటే, ఒకరి మీద ఒకరికి అనుమానాలు ఉన్నాయి. అనుమానములు ఎప్పుడు వస్తాయి? నమ్మకత్వం లేనప్పుడే. ఒకరి మీద ఒకరికి సంశయాలు ఎందుకు వస్తాయి అంటే, ఒకరి మీద ఒకరికి నమ్మకం లేకని. ఇప్పుడు నేటి దినాల్లో ఫోన్లు ఉన్నాయి. ఈ ఫోన్లలో నుంచి చాలా విషయాలన్నీ రాబట్టుకోవచ్చు. మనకు తెలియదు, కానీ ఈ ఫోన్లలో నుంచి మన బండారం అంతా బయటపడిపోతుంది. కారణం ఏంటంటే, ఒకరినొకరు నమ్మకంగా లేకపోవడాన్ని బట్టి చాలా అనుమానాలకు తావివ్వవలసి వస్తుంది. ప్రేమన సోదరుడా, సోదరి, వివాహమయ్యేవారు, వివాహమైన వారు కూడా ఏం చేయాలంటే ఒకరికి ఒకరు నమ్మకస్తులై ఉండాలి.
కాబట్టి ఇలా మనం జీవించినప్పుడు దేవుడు ఈ వివాహ జీవితాన్ని ఆశీర్వదించి మొదటి అధ్యాయం ఆదికాండం మొదటి అధ్యాయం 26వ వచనంలో చెప్పబడినట్లుగా దైవికమైన ఆశీర్వాదములను ఆయన ఇవ్వగలడు. రండి, ఆదికాండం మొదటి అధ్యాయం 28వ వచనం మనం కలిసి చదువుదామని. దేవుడు వారిని ఆశీర్వదించను, ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరుచుకొనుడి, సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని వారితో చెప్పెను. కాబట్టి నిజమైన దైవికమైన ఆశీర్వాదము, నిజమైన దైవికమైన వివాహ జీవితంలోనే మాధుర్యము, సంతోషము, ఆనందము మనం అనుభవించాలి అంటే దేవుడిచ్చిన ఈ ఆజ్ఞలన్నిటినీ అనుసరించి మనం దేవునికి లోబడి దేవుని ఆజ్ఞలను అనుసరించి ఒకరినొకరు ప్రేమించుకుంటూ ఒకరినొకరు గౌరవించుకుంటూ సన్మానించుకుంటూ అలాగున దేవునిని ప్రేమించుచు వారి జీవిత యాత్రను కొనసాగించినప్పుడు దేవుడు అలాగున వారి కుటుంబాలను మన కుటుంబాలను కూడా ఆశీర్వదిస్తాడు. భూమి ఆకాశములకు సృష్టికర్త అయిన సర్వోన్నతుడైన దేవుని ఆజ్ఞ వలన, దేవుని చేతి వలన ఈ నూతన దంపతులు అలాగున చేరి వచ్చిన వారు ఆశీర్వదింపబడుదురుగాక. ప్రార్థన చేస్తాం. ఇప్పుడు వారిరువురు కూడా ప్రభువును ఆరాధించిన తర్వాత వారిరువురు కూడా వివాహ ప్రమాణాలను చేస్తారు. ఈ వివాహ కార్యక్రమంలో జరిపించుట కొరకై మన మధ్యలో సోదరుడు జో బ్రదర్ ఉన్నారు, పోరంకి దైవ సేవకులు. వారు ఈ వివాహాన్ని జరిపిస్తారు. ప్లీజ్ కమ్. సమయంలో వాక్యం కొరకై ప్రార్థన చేస్తాము. సోదరుడు కోనాయపాలెం ప్రభాకర్ బ్రదర్ వాక్యం కొరకై ప్రార్థన చేస్తారు. రండి. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడైన దేవ, మీ ప్రియకుమారుడు మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున మధ్యాహ్నం వేళ మీ పాద సన్నిధిలో చేరి మిమ్మల్ని స్తుతిస్తుంటున్నాం, ఆరాధిస్తున్నాం, కొనియాడుతుంటున్నాం. ప్రభా, ఈ సమయంలో మరి మా ప్రియులు నవీన్ కొరకు, సంధ్యారాణి కొరకు ప్రార్థన చేస్తుంటున్నాం. వారిరుని ప్రేమించి ఇప్పటి వరకు ఒక్కొక్కరుగా ఉన్నారు. ప్రభా, మీ యొక్క అనాది కాల సంకల్పము చేత, మీ యొక్క ప్రేమ చేత వీరిద్దరిని జీవిత పాలి భాగస్తులుగా చేయుట కొరకు ప్రభా మీరు ఏర్పాటు చేసినటువంటి ఈ దినము కొరకు మీకెంతో వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. ఎన్నో దినాలు మీ సన్నిధిలో కనిపెట్టుకొని ప్రార్థన చేసి ఉండగా ప్రార్థన ఆలకించువాడు అని, ప్రభా ప్రార్థనలకు జవాబు ఇచ్చే దేవుడు అని మీరు ఈ దినమును రుజువుపరిచినందుకు వందనములు చెల్లిస్తుంటున్నాను. ప్రత్యేకించి ప్రభా మరి ఈ సమయంలో మీ దాసుని ద్వారా తీసుకొచ్చినటువంటి లేఖన భాగాల కొరకు వందనాలు. ప్రభా, ఒకరంటే ఒకరు ప్రేమ కలిగి ఉండాలని, అలాగే మరి ఒకరంటే ఒకరు ప్రభా మరి విధేయత కలిగి ఉండాలని, లోబడాలని, నమ్మకంగా ఉండాలని, ప్రభా ఒకరిని విడిచి ఒకరు మరి ఉండకూడదని మీరు తెలియపరిచిన మీ మాటలను బట్టి స్తోత్రములు. మీరు ఆశీర్వదించారు ప్రభా. దినాల్లో మా పితడైన ఆదాము అవ్వను మీరు ఆశీర్వదించినట్లుగా బిడ్డలను కూడా ఆశీర్వదించండి. చెప్పబడిన మాటలకు ముద్ర వేయండి. ఇంకెవరైతే ఈ స్థలములో మిమ్మల్ని సొంత రక్షకుడుగా, ప్రభువుగా అంగీకరించకుండా ప్రభా నిర్లక్ష్యంగా జాగు చేస్తున్నారో, మీరు రాకపూర్వమే ప్రభా ఈ స్థలం విడిచిపెట్టి వెళ్ళకముందే మిమ్మల్ని సొంత రక్షకుడుగా నీ ప్రజలు మిమ్మల్ని అంగీకరించుటకు వారు పాపములు ఒప్పుకొని ప్రభా మిమ్మల్ని సేవించే ప్రజలుగా ప్రభా వారు ఉండుటకు మీ కృపానుగ్రహించమని
ప్రార్థన చేస్తుంటున్నాను. ప్రభా, ఇంతవరకు వాక్యం అందించుట్లో మీ దాసునికి తోడుగా ఉండి సహాయపడినందుకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. ప్రభా, ఈ సమయంలో ప్రత్యేకించి ప్రమాణాల కొరకు ప్రభా మరి మా ప్రియులు మా తండ్రి సిద్ధపడుచుండగా మీ దాసుడు జోబాన్ని కూడా బలపరచండి ప్రభా, మీ ఆత్మచేత నింపండి ప్రభా. మరి ఒకరితో ఒకరు ప్రమాణాలు చేయించే విషయంలో మీ దాసునికి కావలసిన మీ కృపా సహాయము దయచేయమని కోరుకుంటూ వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ యేసు ప్రభువారి నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. వీరిరువురు ఇప్పుడు ప్రభువును స్తుతించి ఆరాధిస్తారు. ప్రేమ కలిగిన తండ్రి, దయగల ప్రభువా, నమ్మదగిన దేవా, నన్ను ప్రేమించి నా కొరకు ప్రాణం వచ్చిన గొప్ప దేవా, నీ కొందనాలు ప్రభా. మరి పుట్టినది మొదలుకొని ఇంతవరకు ప్రభా నా జీవితంలో మీ యొక్క వాత్సల్యత నమ్మకత్వాన్ని బట్టి నీ కొందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ముఖ్యంగా తండ్రి, లోకంలో పాపంలో ఉన్న నన్ను మీరు వెతికి రక్షించి మీరు ఇచ్చిన గొప్ప రక్షణను బట్టి నీ కొందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ప్రభా, రక్షించి ఈ క్షణం వరకు ప్రభా మీరు నన్ను నడిపించిన దానాన్ని బట్టి నీ కొందనాలు, ఆత్మీయంగా మీరు స్థిరపరిచి బలపరిచిన దానాన్ని బట్టి నీ కొందనాలు తండ్రి. అనేకసార్లు నేను అవిధేయుడినైనా ప్రభా మీరు నా విషయంలో నమ్మదగిన దేవుడిగా ఉంటూ విడవక ఎడబాయక నా మీద చూపిన కృపను బట్టి నీ కొందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ప్రభా, మరి వివాహ విషయంలో కూడా వాగ్దానం ఇచ్చి నడిపించిన దేవా నీ కొందనాలు. దయగలిగిన ప్రభా, నీ ప్రేమకు లెక్కలేని వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. దయగలిగిన ప్రభా, సంధ్యాప్రియాని ప్రభా మీరు అనుగ్రహించిన దానాన్ని బట్టి నీ కొందనాలు చెల్లించుకుంటూ ప్రభా నిన్నే కనపరుస్తున్నాను తండ్రి. ప్రభా, మా మిగిలిన జీవితం కూడా ప్రభా నీకు మహిమకరంగా ప్రభా నమ్మకంగా ప్రభా మీ యొక్క పనిచేసే వారంగా ఉండడానికి కృప చూపిస్తారండి. దయగలిగిన తండ్రి, మీ యొక్క ప్రభా తోడు మీ సహాయమును ఎల్లప్పుడూ కోరుకుంటూ ప్రభా మరి అన్ని విషయాల్లో నిన్నే గణపరుస్తూ యేసు ప్రభు నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాను మా తండ్రి, ఆమేన్. జీవం గల దేవా, కనికరం గల తండ్రి, అయోగ్యురాలని అభద్రులని నేను కూడా ఈ ప్రత్యేకమైన దినమున నీ సన్నిధిలో చేరి నిన్ను ఆరాధించినట్లుగా నన్ను జ్ఞాపకం చేసుకున్న నీ ప్రేమను బట్టి వందనాలు తెలియజేస్తున్నాను తండ్రి. ఈ భూమి పుట్టకముందే తల్లి గర్భంలో రూపింపబడక మునిపే యేసుక్రీస్తు వారిలో ప్రేమ చేత తలంపు చేత నన్ను విమోచించిన దేవునిగా ఉన్నందుకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా. నా పాపముల చేత కేవలం ఉగ్రతకు నాశనానికి మాత్రమే పాత్రురాలని నన్ను కనికరించినారు. మీ సేవలో మీ యొక్క ప్రార్థనలో నన్ను నడిపిస్తున్నారు తండ్రి. అందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా. యేసయ్యా, నాకు ఇచ్చినటువంటి తల్లిదండ్రులను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా. నా ఆత్మీయమైన భౌతికమైన స్నేహితులను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా. అలాగే తండ్రి, మీరు నా జీవితంలో నా జీవిత పాలిభాగస్తునిగా చేసిన మీ దాసుని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా. మేము మీ సన్నిధిలో చేరి నిన్ను ఆరాధించి స్తుతించేటట్లు మాకు సహాయం చేయండి తండ్రి. అదేవిధంగా ప్రభువా, ఇప్పటి వరకు మీరు చేసిన మేలు ఉపకారాలు ఎన్నో చేశారు ప్రభువా. అందుకు మీకు లెక్కించలేని స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువా. మీరు చేసిన మేలుకు నేనేమిచ్చి రుణం తీర్చుకోలేను తండ్రి. అందుకని నా హృదయపూర్వకమైన ఆరాధన చెల్లిస్తున్నాను ప్రభువా, ఆమేన్. దయచేసి ఇప్పుడు వీరిద్దరు కూడా అట్లా మరి వివాహంలో ప్రమాణంలో జతపరుస్తాము. అందరూ కూడా ఇదంతో గంభీరమైన సమయం. మీరు ప్రార్థనాపూర్వకంగా వారి యొక్క ప్రమాణాలు మీరు వినవలసినదిగా మనవి చేస్తుంటున్నాం. మనకు సౌండ్ తగ్గించు.
ప్రార్థనాపూర్వకంగా వీరి ప్రమాణాలు మీరు వినవలసిందిగా ప్రేమతో మీకు మనవి చేస్తున్నాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడైన యేసు ప్రభువా, మీ ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధమైనటువంటి పాదములకు హృదయపూర్వకమైన స్తోత్రములు, వందనములు చెల్లించుకొంచున్నాం. ఈ సమయంలో ప్రభువా, మీ దాసుడు తండ్రి ఉన్న వీని బట్టి మీకు స్తోత్రములు చెల్లించుకొంచున్నాం. మీ దాసురాలు సంధ్యాప్రియ బిడను అనాదికాల సంకల్పములో జగత్తు పునాది వేబడక మునిపే ప్రేమ చేత క్రీస్తులో మీరు ఏర్పరచుకొని ఈ దినమున ప్రభువా వివాహములో వారిని ఈ రీతిగా జతపరచుట మీ ఏర్పాటు అయినందులకై స్తోత్రాలు. మీ దాసుల ద్వారా మా గమనమునకు తీసుకొని వచ్చిన మీ యొక్క లేఖన భాగమును ఆధారం చేసుకొని ప్రభువా వారిని జతపరుస్తుంటుండగా వారి భవిష్యత్తు దీవెనకరముగా చేయండి తండ్రి. వివాహము ఘనమైన వివాహమని, ఎందుకంటే ఇది ఘనమైన దేవుడు ఏర్పరిచిన వివాహమని, ఈ ఘనమైన దేవుడు ఏర్పరిచిన వివాహములో తండ్రి మరి వీరు ఎలా ఉండాలో వారికి ఇచ్చినటువంటి ఆత్మ సంబంధమైన హెచ్చరికలను బట్టి మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ఆ వాక్యాన్ని ఆధారం చేసుకొని బిడ్డలిద్దరూ కూడా మిమ్మల్ని స్తుతించినారు, ఆరాధించినారు, ప్రభువా తమను తాము ప్రతిష్ఠించుకున్నారు తండ్రి, మిమ్మల్ని వేడుకున్నారు. అందుకే మీకు స్తోత్రములు. ఆ రీతిగా వారి జీవితమును దీవించి ఆశీర్వదించమని వందనములు, కృతజ్ఞతలు చెల్లించుకుంటూ ఈ సమయంలో వారు ఒకరు చేసుకునే ప్రమాణములు వారి జీవితాంతము తను మీరు అక్కడ పర్యంతము వారి మరణ పర్యంతము ప్రమాణములు జ్ఞాపకం ఉంచుకొని వాక్య ప్రకారము ప్రమాణముల ప్రకారము జీవించినట్లు సహాయము చేయమని వందనములు చెల్లించుకొనుచు మహిమ ఘనత స్తుతి ప్రభావం మీకు ఆరోపించుకొనుచు యేసయ్య పరిశుద్ధమైన నామమున స్తుతులు అర్పించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. అట్లా పట్టుకో వదిలిపెట్టమాక, వదిలిపెట్టకూడదు. బైబిల్ పట్టుకో, మైక్ దగ్గర పెట్టుకో. దయచేసి మీరందరూ కూడా ప్రార్థనాపూర్వకంగా ప్రార్థనలో ఉండండి. కండ్లు మూసుకొని ప్రమాణములు వినండి. నేను చెప్పినట్టు నాతో చెప్పు ప్రమాణము. నవీన్ అను నేను సర్వశక్తుడైన దేవుని యొక్కయు తన యొక్క పరిశుద్ధమైన నిర్ణయము చొప్పున ఈ దినమున నా జీవితములోనికి సంధ్యాప్రియ అను నిన్ను నా పెండ్లి భార్యనుగా అంగీకరించుచున్నాను. సర్వశక్తుడైన దేవుడు ఆయన యొక్క పరిశుద్ధమైన నిర్ణయము చొప్పున నా జీవితములో నా శరీరములో పరిశుద్ధమైన వివాహ జీవితమునకు ఏ ఆటంకమును ఏ లోపమును లేదని వెల్లడి చేయుచున్నాను. సర్వశక్తుడైన దేవుడు నాకిచ్చినటువంటి నా జీవిత పాలుభాగస్తురాలని ఈ దినము నుండి ఆరోగ్యమందును అనారోగ్యమందును పేదరికమందును ఐశ్వర్యమునందును కష్ట సుఖములయందు అన్ని పరిస్థితులయందు నిన్ను ప్రేమించి నిన్ను సన్మానించి నిన్ను పోషించి నిన్ను సంరక్షించి నమ్మకముగా నీతోనే కాపురము చేయుదునని ప్రమాణము చేయుచున్నాను. నీ దేహము నా దేహము పరిశుద్ధాత్మ దేవునికి ఆలయమని ఎంచి పవిత్రముగా జీవించదనని ప్రమాణము చేయుచున్నాను. ఈ దినము నుండి ప్రతి దినము ఉదయకాలము కుటుంబ ప్రార్థనతో వాక్యము చదువుటతో ఆరంభించి ఆ విధముగానే దినమును ముగించదనని ప్రమాణము చేయుచున్నాను. దేవుడు నాకిచ్చిన తలాంతులు ఆయన మందిర సేవలో పాలు పొంది ఆయన మహిమ కొరకు
వాడెదనని ప్రమాణము చేయుచున్నాను. మా రాబడి అంతటిలో ప్రభువు భాగమును నమ్మకముగా ప్రభువునకిచ్చి ప్రభువును మహిమపరచెదనని ప్రమాణము చేయుచున్నాను. ప్రభువునందు ఈమె నాకు స్నేహితురాలు, నా భార్య, నా సహచరురాలు, నా జీవిత పాలిభాగస్తురాలు అని ఎంచి నమ్మకముగా నీతోనే ఉందునని ప్రమాణము చేయుచున్నాను. మరణము తప్ప మా ఇరువురిని ఏదియు ఎడబాపకుండును గాక. ప్రభువు నాకు సహాయం చేయునుగాక. ఆమేన్. దయచేసి అందరూ ఆమేన్ చెప్పండి ఒకసారి. సంధ్యాప్రియ అను నేను సర్వశక్తుడైన దేవుని ఎదుటను చేరి వచ్చిన సంఘము ఎదుటను దైవ సేవకుల ఎదుటను వెల్లడి చేయనది ఏమనగా సంతోషకరమైన ఆరోగ్యవంతమైన వివాహ జీవితమునకు నా శరీరమునందు ఏ ఆటంకమును ఏ లోపమును లేదని వెల్లడి చేయుచున్నాను. పరిశుద్ధుడైన దేవుడు ఆయన యొక్క పరిశుద్ధమైనటువంటి నిర్ణయము చొప్పున నవీన్ అను నిన్ను ఈ దినమున నా జీవితంలోనికి నా పెండ్లి భర్తనుగా అంగీకరించుచున్నాను. ఈ దినము నుండి ఆరోగ్యమందును అనారోగ్యమందును ఐశ్వర్యమునందును పేదరికమునందును కష్ట సుఖములయందు అన్ని పరిస్థితుల యందు నిన్ను ప్రేమించి నిన్ను సన్మానించి నిన్ను ఘనపరచి నీకు లోబడి నీతోనే నమ్మకముగా జీవించదనని ప్రమాణము చేయుచున్నాను. నీ దేహము నా దేహము పరిశుద్ధాత్మ దేవునికి ఆలయమని ఎంచి పవిత్రముగా జీవించదనని ప్రమాణము చేయుచున్నాను. దేవుడు నాకిచ్చిన తలాంతుల కొలది ఆయన మందిర సేవలో పాలు పొంది ప్రభువును ఘనపరచెదనని ప్రమాణము చేయుచున్నాను. నా రాబడి అంతటిలో ప్రభువు భాగమును నమ్మకముగా ప్రభువునకిచ్చి ప్రభువును మహిమపరచెదనని ప్రమాణము చేయుచున్నాను. ప్రభువునందు ఈయన నాకు భర్త, నా స్నేహితుడు, నా జీవిత పాలిభాగస్తుడు, నా స్వామి అని ఎంచి నమ్మకముగా నీతోనే జీవింతునని ప్రమాణము చేయుచున్నాను. మరణము తప్ప మా ఇరువురిని ఏదియు ఎడబాపకుండును గాక. ప్రభువు మాకు సహాయం చేయునుగాక. ఆమేన్. దయచేసి అందరూ ఒకసారి ఆమేన్ చెప్పండి. దయచేసి వీరిరువురు కొరకై ఇద్దరు దైవ సేవకులు ప్రార్థన చేస్తారు. ఆ తర్వాత నేను ప్రార్థన చేస్తా, ముగిస్తాను. దయచేసి సోదరుడు నవీన్ బ్రదర్ తరఫున ప్రార్థన చేయడం కొరకై సోదరుడు జాయ్ ఫిలిప్ బ్రదరు దైవ సేవకులు బీదర్ గాడ్ సర్వెంటు వారు వచ్చి ప్రార్థన చేస్తారు. సోదరి సంధ్యాప్రియ తరఫున సోదరుడు పాల్ బ్రదర్ దైవ సేవకులు దాములూరు వారు వచ్చి ప్రార్థన చేస్తారు. తర్వాత ఇరువురి తరఫున సాక్షి సంతకాల కొరకు కూడా ఇరువురి తరఫున దగ్గరి బంధువులు ఎవరైనా ఇద్దరు రావాలని మనవి చేస్తున్నాం. సో నవీన్ తరఫున సాక్షి సంతకము,
అప్పారావు గారు, విఆర్ఓ గారు సిద్ధంగా ఉండండి. తర్వాత పిలుస్తాము. సంధ్యాప్రియ తరఫున సాక్షి సంతకం కొరకు ఎవరినైనా సిద్ధపరచండి. ప్రేమల తండ్రి, నమ్మదగిన దేవా, యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన పవిత్రమైన నామములు వందనాలు. ఇది నాన్న ప్రభా, యెహోవా ఏర్పాటు చేసిన దినముగా, నవీన్ పక్షముగా, అలాగే సహోదరి సంధ్యాప్రియ పక్షముగా, వివాహ దినముగా, సంతోషకరమైన దినముగా మీరు అనుగ్రహించినందుకై స్తుతిస్తున్నాను. మీ దాసులు ప్రభా మహిమలో ప్రవేశించిన దానియేలు అంకుల్, అలాగే ప్రభా మరి ఆంటీ కొరకు వందనాలు. వారిని మీరు ప్రేమించి అనుగ్రహించిన మొదటి కుమారుడు నవీన్ కొరకు, అలాగే ప్రభా కొండూరు గ్రామం చిట్టిబాబు గారు, దేవ మరి ఈ దాసురాలు వారిని ప్రేమించి ఇచ్చిన కుమార్తె సంధ్యాప్రియ కొరకు వందనాలు. ఈ దినం ప్రభా నీ యొక్క వాక్యానుసారముగా చేయబడిన ప్రమాణాల ప్రకారముగా దైవ సేవకుల సమక్షంలో, దేవ మరి నీ యొక్క సమక్షంలో, మీ సన్నిధిలో ఇలాగ ప్రభా ఇద్దరు కూడా ఇంతవరకు ఏకాంగులుగా, దేవ మరి విడివిడిగా ఉన్నవారు జతపరచబడడానికి, సంసారులుగా చేయబడడానికి, దంపతులుగా చేయబడడానికి, భార్యాభర్తలుగా సిద్ధపరచబడడానికి మీరు చూపిన కృపకై స్తోత్రాలు. వీరి కొరకు దేవ మరి గడిచిన దినములన్నిటిలో చేయబడిన ప్రార్థనలు అంగీకరించారని నమ్ముతున్నాను. దేవ సమస్తము సమకూరి జరిగించినందుకు వందనాలు. భవిష్యత్ దినాల్లో కూడా ఈ కుటుంబం ప్రభా ఈ దినము నుండి చేయబడిన ప్రమాణాల మీద అలాగ ప్రభా మరి జీవించడానికి సహాయం చేయండి. దయగల మా తండ్రి, వారిద్దరి మధ్య దైవిక ప్రేమ అనుగ్రహించండి. ఇద్దరు కూడా ప్రభా ప్రేమతో ఏక శరీరం ఉండడానికి ఎడబాపకుండా సమాధానకరంగా దయగల మా తండ్రి నీకు మహిమ తీసుకొచ్చే విధముగా వారి కుటుంబ జీవితాన్ని కట్టుకున్నట్లు సహాయం చేయండి. నీ యొక్క గ్రంథములో అనేక మంది అద్భుతమైనటువంటి ఆదర్శ మాదిరికరమైనటువంటి దంపతులు ఉన్నారు. వారి వలె ప్రభు మరి అబ్రహాము, శారలు, అలాగే ఇస్సాకు, రిబ్కా, జకరియా, ఎలిజబెత్, అకుల, ప్రిస్కిల్లా, అలాగే ప్రభు మరి ఫిలేమోను, అఫియా, దయగల మాత్రం ఇటువంటి అద్భుతమైనటువంటి దంపతుల వలె వీరి కుటుంబ జీవితం కూడా వర్ధిల్లడానికి సహాయం చేయండి. ప్రభు మీ ఆశీర్వాదం వీరిరువురిపై ఆదికాండం 1వ అధ్యాయం 28వ వచనం ప్రకారంగా ఉంచమని సమస్త మహిమ ఘనత ప్రభావం నీకు ఆరోపిస్తూ వీరిరువురిని కూడా మీ చేతులకు అప్పగిస్తూ మీ దీవెనతో నింపుమని, కుటుంబ జీవితాన్ని స్థిరపరచుమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన పరిశుద్ధ నామంలో విశ్వాసంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రేమ కలిగిన దేవా, పరిశుద్ధ దేవా, మీకు స్తోత్రములు. మిమ్మల్ని స్తుతిస్తున్నాం, ఘనపరుస్తున్నాం. ఈ దినం మీరు మాకు ఇచ్చినందుకు వందనముల స్తోత్రములు. నీ దాసురాలు కృపక్క వారి కుటుంబాన్ని బట్టి స్తోత్రములు. మరి కొండూరు నుంచి సిట్టిబాబు గారు వారికి ఇచ్చిన సంతానాన్ని బట్టి, సుప్రియాన్ని బట్టి స్తోత్రాలు, నవీన్ని బట్టి కూడా స్తోత్రాలు తండ్రి. ఈ దినం వారు మీ వాక్యం ద్వారా మరి ప్రార్థన ద్వారా జతపరచబడిన విధానాన్ని బట్టి స్తోత్రాలు. నీ దాసుడు జో బ్రదర్ని బట్టి, సుధాకరాన్ని బట్టి కూడా స్తోత్రాలు ప్రభా. ఈ విధంగా వారు చేసిన ప్రమాణాలను బట్టి స్తుతిస్తున్నాం. ఆ ప్రమాణాలు ముద్ర వేయము తండ్రి. వారిని దీవించుము, ఆశీర్వదించుము ప్రభా. వారి దాంపత్య జీవితంలో ఒకరినొకరు ఎడబాయకుండా మిమ్మల్ని సేవించి ఘనపరచడానికి సహాయం చేయము. మీ మందిరాన్ని ప్రేమించి, సంఘాన్ని ప్రేమించి మీ కొరకు అనేక ఆత్మలు తీసుకొచ్చే బిడ్డలుగా చేయమని ప్రార్థిస్తున్నాం. మీ కొరకు నమ్మకమైన వ్యక్తులుగా ఉండటానికి సహాయం చేయము. మరి నవీన్ తన జాబులో కూడా సహాయం చేయము, తోడుగా ఉండు. సహోదరి సంధ్యాప్రియను కూడా జ్ఞాపకం చేసుకుని తన భర్తకు సహకారిగా ఉండటానికి ప్రభా మరి ప్రార్థనా జీవితం కలిగి మరి జీవించడానికి సహాయపడము. ఇచ్చిన మరి మీ దేవుని వాక్యాన్ని బట్టి స్తోత్రాలు. ఘనమైన దేవుడుగా ఈ కుటుంబానికి తోడుగా ఉండము. మీరే సహాయపడము తండ్రి. అన్ని అక్కర్లు తీర్చము. ఆత్మీయ విషయాలు వారికి నేర్పించు తండ్రి. మిమ్మల్ని ప్రేమించే జీవితం నేర్పించము. ఆనాడు మా పితరులు మరి అబ్రహాము, శారా ఏ విధంగా జీవించినారు, ఇస్సాకు, రిబ్కా ప్రభా మరి అది అకుల, ప్రిస్కిల్లా వారు మీ కొరకు ఎంత నమ్మకంగా జీవించినారు. ఆ విధంగా ఈ కుటుంబాన్ని మీరు జీవింప చేయమని ప్రార్థిస్తున్నాం. చేయబడిన ప్రమాణాలను బట్టి స్తుతిస్తున్నాం. మీ సొంత సమయంలో దైవ కుమారులు మరి మీరే సంతానం అనుగ్రహించండి, సహాయపడమని తండ్రి వారి కొరకు విజ్ఞాపన చేస్తూ మా ప్రార్థనలు మీరు ఆలకించి అంగీకరించమని
యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. పరిశుద్ధుడైన తండ్రి, దయయు కృపయు కనికరం కలిగిన మా రక్షక జీవాధిపతి యేసుక్రీస్తు మా రక్షకుని ఘనమైన నామమున తమ్ముడు నవీన్ కొరకు, మీ దాసురాలు బిడ్డ సంధ్యాప్రియ కొరకు ప్రార్థిస్తున్నాం. మీ అనాదికాల సంకల్పములో జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత మీరు ఏర్పరచుకొని ఈ దినమున మీ సొంత సమయం ప్రభువా, మీ సమయంలో ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినముగా ఈ దినమున తండ్రి వారిరువురు తండ్రి మరి ప్రమాణములతో ప్రార్థనాపూర్వకముగా వాక్యానుసారముగా తండ్రి భార్యాభర్తలుగా జతపరచబడటానికి మీరు చూపించిన కృపకై స్తోత్రములు. అయ్యా, వారిద్దరూ కూడా వాక్యపు వెలుగులో తండ్రి తమను తాము ప్రతిష్ఠించుకున్నారు, మిమ్మల్ని స్తుతించినారు. అంత మాత్రమే కాదు, ప్రాముఖ్యంగా ప్రమాణములు చేసినారు. ఆ ప్రమాణములు ఏదో నామకార్థంగా చేసి వదిలిపెట్టేది కాకుండా ప్రతిదినము వారొకరితో ఒకరు చేసుకున్న ప్రమాణములు ఏవైతే ఉన్నవో వాటిని జ్ఞాపకం చేసుకొని వారి కుటుంబ జీవితము ఆశీర్వదించబడినట్లుగా ఆ ప్రమాణములు జ్ఞాపకం పెట్టుకొని తండ్రి నమ్మకముగా మీ కొరకు పరిశుద్ధముగా జీవించున్నట్లు సహాయం చేయండి. వారి కుటుంబ జీవితంలో, వారి భార్యాభర్తల జీవితంలో ఎదురయ్యేటువంటి ప్రతి కష్టము, ప్రతి ఇరుకు, ప్రతి ఇబ్బందిలో మీరే తోడుగా ఉండండి. వచ్చేటువంటి ప్రతి సమస్య మీరు పరిష్కరించండి. దేవవారి కుటుంబ జీవితాన్ని ఆశీర్వాదకరంగా చేయండి. నవీన్ పట్ల ప్రభువా తను మరి మీరెంతో ప్రభువా మరి పరలోకపు తండ్రివిగా, భూ సంబంధమైన తండ్రి ప్రభువా, మిమ్మల్ని సేవించి మీ రాజ్యమునకు వచ్చినప్పటికీ పరలోకపు తండ్రివిగా ఉండి నీ దాసుని పట్ల ఇంతవరకు చేస్తూ వచ్చిన మీ కార్యములకై స్తుతిస్తూ ఆరాధిస్తూ ఘనపరుస్తూ కొనియాడుతుంటున్నాం. అంత మాత్రమే కాకుండా వారిని జ్ఞాపకం చేసుకొని తగిన సమయంలో వారికి దైవికమైనటువంటి సంతానమును కూడా మీరు ప్రసాదించమని ప్రార్థిస్తూ వందనములు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు చెల్లించుకొనుచు మహిమ, ఘనత, స్తుతి, ప్రభావములు మీకు ఆరోపించుకుంటూ యేసయ్య పరిశుద్ధమైన నామమున ఈ బిడ్డలిద్దరిని మీ చేతులకు అప్పగించుకొనుచు మీ కృప కొరకే వేడుకొనుచు మీ ఆశీర్వాదములతో బిడ్డలను నింపుమని యేసయ్య నామములో స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన వారలారా గమనించండి. మరి వీరిరువురు ఇది మన సంఘం యొక్క సమక్షములో దేవుని చిత్తానుసారముగా మరి నూతనముగా జతపరచబడినటువంటి భార్యాభర్తలు. గవర్నమెంట్ వారు ఇచ్చినటువంటి మరి వివాహ లైసెన్స్ను బట్టి వీరిద్దరూ కూడాను నూతనముగా జతపరచబడినటువంటి భార్యాభర్తలని మీకు వెల్లడి చేయుచున్నాము, ప్రకటన చేయుచున్నాము. దేవుడు జతపరిచినటువంటి వారిని ఏ మనుషుడు కూడా వేరు చేయకూడదు. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్ముడైన దేవుడు సర్వదా వారితో ఉండి వారిని నడిపించి వారిని ఆశీర్వదించి వర్ధిల్లింపజేసి దీవించునుగాక. ఆమెన్. ఒకసారి రిజిస్టర్లో సంతకాలు ఈ సమయంలో మరి పెండ్లి కుమారుడు అమ్మాయి వేలు తీస్తారు. దాని వేలు వెనక్కేసి సాక్షి సంతకం కొరకై నవీన్ బాబు తరఫున అప్పారావు గారు విఆర్ఓ వారును, సంధ్యాప్రియ తరఫున ఎవరున్నారు సాక్షి సంతకం కొరకు? ఇప్పుడు రావాలి. మీకు ఆలస్యం కాకుండా అంటే ఇప్పుడు రావాలి. లోపల మనం ఒక పాట పాడదాం. పాటల పుస్తకంలో నుండి పాట సంఖ్య 4, కుమారి ఆలకించు. సాక్షి సంతకంలో సంతకం అయిపోయిన తర్వాత వారికి వివాహ సర్టిఫికేట్ ఇవ్వబడుతుంది. దాని తర్వాత వారిని ఎవరైనా కలవచ్చు.
చెవియొగ్గుము. ఆలోచించి కుమారి చెవియొగ్గుము. మరువుము నీదు స్వంత జనమును, మరువుము నీదు స్వంత జనమును, మరువుము నీదు తండ్రి ఇంటిని, మరువుము నీదు తండ్రి ఇంటిని. కుమారి ఆలకించు, నీవాలోచించి కుమారి చెవియొగ్గుము. నీవాలోచించి కుమారి చెవియొగ్గుము. రాజు నీ ప్రభువు, నీ సొగసు గోరే ఈ రాజు నీ ప్రభువు, ఈ రాజు నీ ప్రభువు, నీ సొగసు గోరే ఈ రాజు నీ ప్రభువు. ఈ రాజు నీదు సౌందర్యమును గోరే, ఈ రాజు నీ సౌందర్యమును గోరే, ఈ రాజు నాకు నమస్కరించుము, ఈ రాజు నాకు నమస్కరించుము. కుమారి ఆలకించు, నీవాలోచించి కుమారి చెవియొగ్గుము. నీవాలోచించి కుమారి చెవియొగ్గుము. ఒక నోటి దగ్గర దయచేసి ఎవరు రావద్దండి, దయచేసి ఆగండి. తూరు దేశ కుమార్తె నైవేద్యములను తీసుకొని వచ్చును. తూరు దేశ కుమార్తె నైవేద్యములను తీసుకొని వచ్చును. ప్రజలలో ఐశ్వర్యవంతులు, ప్రజలలో ఐశ్వర్యవంతులు కుమారిని దయను వెదకెదరు, కుమారిని దయను వెదకెదరు. కుమారి ఆలకించు. దయచేసి గమనించండి. పెళ్లి కుమార్తె తరఫున సాక్షి సంతకం కొరకు వాళ్ళ పెదనాన్న గారు స్వామి గారు ఎక్కడున్నా రావాలి. పెళ్లి కుమార్తె తరఫున సంతకం చేయుట కొరకై, సాక్షి సంతకం కొరకై వారి పెదనాన్న గారు స్వామి గారు. ఒక 5 minutes వెయిట్ చేయండి. ఒక్క 5 minutes వెయిట్ చేస్తే సంతకం తర్వాత చివరి ప్రార్థన ఉంటుంది, ఆ తర్వాత కలవచ్చు మీరు. రైట్ ఓకే బ్రదర్. స్టార్ట్.
ఉత్సాహ సంతోషముతో వారు వచ్చుచున్నారు, ఉత్సాహ సంతోషముతో. ఉత్సాహ సంతోషముతో వారు వచ్చుచున్నారు, ఉత్సాహ సంతోషముతో. రాజనగరిలో ప్రవేశించుచున్న, రాజనగరిలో ప్రవేశించుచున్న రబడుచున్నారు కన్యలందరూ, రబడుచున్నారు కన్యలందరూ. కుమారి ఆలకించు, నీవాలోచించి కుమారి చెవియొగ్గుము, నీవాలోచించి కుమారి చెవియొగ్గుము. తరములన్నిటను నీ పేరు జ్ఞాపకముందు ధరణిలో నచ్చెదవు. తరములన్నిటను నీ పేరు జ్ఞాపకముందు ధరణిలో నచ్చెదవు. కానజనములు సర్వకాలము, కానజనములు సర్వకాలము కృతజ్ఞతాస్తుతులు నీకు చెల్లింతురు, కృతజ్ఞతాస్తుతులు నీకు చెల్లింతురు. కుమారి ఆలకించు, నీవాలోచించి కుమారి చెవియొగ్గుము, నీవాలోచించి కుమారి చెవియొగ్గుము. ఈ సమయంలో వారికి వివాహ సర్టిఫికెట్ ఇస్తారు. తరువాత ఎవరైతే వారిని కలవాలని ఆశపడుతున్నారో వారు చివరి ప్రార్థన ఆశీర్వాదం తరువాత వారిని కలవచ్చు. దయచేసి నవీన్ గారి తరఫున ఎబినేజర్ బ్రదరు అండ్ వారి వైఫ్ గారు, తర్వాత సంధ్యాప్రియ తరఫున వారి తల్లిదండ్రులు వారి ఇరువురు కూడా స్టేజ్ పైకి రావాలని మనవి చేస్తున్నాం. సోదరుడి చిట్టిబాబు గారు, నిర్మలమ్మ గారు వారు స్టేజ్ మీదకి రావాలని మనవి చేస్తున్నాం. సోడు ఎబినేజర్ బ్రదర్ సిస్టర్ దయచేసి మీరు వస్తే మీకు వారి తరఫున వివాహ సర్టిఫికెట్ మీకు అందిస్తాం. దయచేసి త్వరగా రండి. సోడు ఎబినేజర్ బ్రదర్.
ఇవ్వలేదు. దయచేసి వివాహ సర్టిఫికెట్ ఇచ్చిన తర్వాత అందరూ కలవచ్చు. ఒక 5 నిమిషాలు ఆగండి. సో అప్పారావు గారు ఉన్నారా? అప్పారావు గారు, విఆర్ఓ అప్పారావు గారు. ఎబినేచర్ బ్రదర్ ప్లీజ్ కమ్ త్వరగా. సిస్టర్ నిర్మల గారు, నిర్మలమ్మ. చేయబెట్టండి. చివరి ప్రార్థన తర్వాత అందరూ కలవచ్చు. ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేస్తాం. అందరం లేచి నిలబడండి. అందరం లేచి నిలబడండి. ప్రార్థన చేస్తాం. రండి ప్రార్థన చేసుకుంటాం. నవీన్ నవీన్ నానా. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన దేవ, మీ పాదములు వందనములు స్తోత్రములు. ఈ రీతిగా ఇది నాన్న ప్రభువా, మీ దాసుడు మా సహోదరుడు తమ్ముడు నవీన్ కొరకు, మీ దాసురాలు మా బిడ్డ సంధ్య ప్రియమ్మ కొరకు ప్రార్థిస్తున్నాం. ఇది నాన్న వివాహములు ఎంతో ఘనముగా ప్రభువా వారు ఈ రీతిగా జతపరచబట్లు మీరు చూపించిన కృపకై స్తోత్రాలు. మరి ఇరు పక్షాలు, బంధువులు, రక్త సంబంధికులు, విశ్వాసులు, దైవ సేవకులందరిని బట్టి స్తోత్రములు. ప్రాముఖ్యంగా స్థానిక దైవ సేవకులు అన్నగారిని బట్టి అక్క వారి కుటుంబం బట్టి స్తుతిస్తుంటున్నాం తండ్రి. ఈ రీతిగా వారు కూడా ఎంతో బాధ్యతగా నిలబడి ప్రభువా వివాహం జరిపించడంలో వారికి ఇచ్చిన కృపంతటిని బట్టి స్తుతిస్తూ ఆరాధిస్తున్నాం తండ్రి. వారి ఇరువురు చేసుకున్న ప్రమాణములు కూడా ఆశీర్వాదకరంగా దీవించండి. వారి కుటుంబ జీవితమును ఆశీర్వదించము. చేరువచ్చిన పరిశుద్ధులందరిని బట్టి స్తుతిస్తుంటున్నాం తండ్రి. తిరిగి వారి గృహాలకు వెళ్ళేట్లో కూడా సహాయం చేయము. ఈ బిడ్డలిద్దరిని మీ చేతులకు అప్పగించుకొంచున్నాం. భోజన సహవాసమును కూడా దీవించమని ఆశీర్వదించమని వందనములు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు చెల్లించుకొనొచ్చు. యేసుక్రీస్తు మా రక్షకుని పరిశుద్ధమైన నామమున స్తుతులు అర్పించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. గొర్రెల గొప్ప కాపురి అయిన యేసు అను మన ప్రభువును, నిత్యమైన నిబంధన సంబంధమగు రక్తమును బట్టి మృతులలో నుండి లేపిన సమాధానకర్తయగు దేవుడు,
యేసుక్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించుచు ప్రతి మంచి విషయములో తన చిత్త ప్రకారము చేయుటకు దేవుడు మిమ్మను సిద్ధపరచునుగాక. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కృప యుగయుగములకు తోడైండునుగాక. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు వారిని కలవడానికి వచ్చిన వారు కలిసి వారిని అభినందించి భోజనం చేసి వెళ్ళాలని కుటుంబం తరఫున మనవి చేస్తున్నాం. చివరి ఓట్ ఆఫ్ థ్యాంక్స్ ఎబినేజర్ బ్రదర్ ఇస్తారు.